మాధవరావు గారి దగ్గర నుంచే బావా? రేపు ఉదయం ఫ్లైట్ లో వస్తున్నాడు. రాని స్టాంప్ పేపర్లు రెడీ చేసావా? అన్ని రెడీగానే ఉన్నాయి, ఆయన రావడమే ఆలస్యం. Now, our deal is finalized. Thank you, Mr. Roberts. థ్యాంక్ యూ సార్. Thank you, Willie. థ్యాంక్ యూ సార్. నమస్కార్ షేడ్జీ. నమస్తే జీ. మీ గుడ్స్ రేపు పంపిస్తాను. శుక్రియా. కరుణాకరం సార్, నాకు సాయంకాలం ఫ్లైట్ కి ఒక టికెట్ కావాలి. ఈ రోజు ఫ్లైట్ టికెట్ దొరకటం కష్టమట సార్. ఛాన్స్ నంబర్ 56. నో ఎట్ ఎనీ కాస్ట్ నేను రాత్రికి ఇంటికి చేరుకోవాలి. ట్రై అయ్యి చూడు, ఆ ట్రేడ్ వింగ్స్ మూర్తి నాకు కనెక్ట్ చేయి. అలాగే. టికెట్ ఎందుకు దొరకదో నేను కనుక్కుంటాను. హలో మూర్తి గారా, 1 minute. హలో మూర్తి, నేను మాధవరాన్ని మాట్లాడుతున్నాను. సార్ సంతకాలు. ఏం లేదు, రేపు నా బర్త్డే అయ్యా మూర్తి. ఈ రాత్రికి ఇంటికి చేరుకోకపోతే లక్ష్మీ పిల్లలు చాలా బాధపడతారు. ఎలాగైనా సరే వస్తానని ప్రామిస్ చేస్తేనే కానీ అసలు వాళ్ళని ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. నో హెల్ప్ ఇచ్చి ఛాన్స్ నెంబర్ ఇస్తే ఎట్ ఎనీ కాస్ట్ ఈవేళ సాయంకాలం ఫ్లైట్ లో నేను వెళ్ళి తీరాలి. ఇట్స్ మస్ట్. టికెట్ దొరకకపోతే చార్టెడ్ ఫ్లైట్ లో అయినా సరే వెళ్ళిపోవాల్సిందే. అరేంజ్ చేయడం కాదయా, యూ మస్ట్ సెక్యూర్ ఇట్. ఒక టికెట్ అయినా అరేంజ్ చేయలేకపోతే ఎందుకయ్యా నువ్వు నీ ఆఫీసును? నో అదంతా నాకు తెలియదు. దట్స్ యువర్ హెడ్. యూ మస్ట్ సెండ్ మీ ఇన్ ది ఈవినింగ్. నేను వెళ్ళి తీరాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ కృష్ణ. హాయ్ మధు. ఇంత పెద్ద పార్టీలు కొన్నావు? బర్త్డే. మా ఫాదర్ బర్త్డే. సాయంత్రం తప్పకుండా నువ్వు పార్టీకి రావాలి. షూర్. బాయ్. డ్రైవర్ పోనీ. హాయ్ కృష్ణ. ఐఎమ్ లవ్ ప్రేమని. ఆ రోజు మ్యారేజ్ లో మన ఇద్దరు లుక్స్ కలిసాయి, బాగా క్లోజ్ అయ్యాం. గుర్తుందా? ఈ రోజు మా డాడీ 1 lakh పెట్టి నాకు డైమండ్ నెక్లెస్ కొని పెట్టారు. అది నీ చేతితో నా మెళ్ళో పెట్టాలని నా కోరిక. ఇంటికి వెళ్దాం పద డార్లింగ్. కమాన్, కార్ ఎక్కు. మీ కార్లోనా? ఓ సారీ, ఇలాంటి కార్లో నువ్వు రావేమో. ఏం చేయం చెప్పు డార్లింగ్. డాడీ క్లబ్ కి బెంజ్ వేసుకెళ్లారు, మమ్మీ పర్చేసింగ్ ఏమో క్యాడ్లాగ్ తీసుకెళ్ళింది, వంటవాడు టమాటోలు తీసుకురావడానికి టొయాటాలో వెళ్ళాడు. నేను ఈ కార్ స్టార్ట్ చేసుకుని రావాల్సి వచ్చింది. కమాన్ అయితే. సారీ, నాకు కొంచెం పని ఉంది. నెవర్ మైండ్. నాతో నీకేం పనున్నా మా ఇంటికి వచ్చే డార్లింగ్. మా డాడీ మమ్మీ అభ్యంతరం పెట్టరు. ఓకే, బాయ్ బాయ్. ఇక్కడ నిలబడ్డానే రాధా. నాకు 1,00,000 రూపాయలు పెట్టి రవ్వర్ నెక్లెస్ కొని పెట్టే తండ్రి లేడు. మా ఇంట్లో ఫారిన్ కార్లు లేవు కృష్ణ, అందుకే బస్ కోసం ఎదురు చూస్తున్నాను. కార్లు చూసి కబుర్లు విని నేను ఆ ప్రేమ వల్ల పడిపోతాననుకోక రాధా. ప్రేమ ప్రేమించేది నన్ను కాదు, నా ఆస్తిని. కానీ నాకు కావాల్సింది నన్ను నన్నుగా ప్రేమించే నీలాంటి వ్యక్తి రాధా. ఏమిటో కృష్ణ గారు, ఒక్కోసారి అనిపిస్తుంది నేను కొండని గుండెలో దాచుకోవాలని ఆశపడుతున్నానేమోనని. కాదు రాధా, నేను గుడిలోని ఈ దేవతని గుండెల్లో నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కృష్ణ గారు. వెల్కమ్ డాడీ. థ్యాంక్ యూ మై బాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాళేశ్వరు బావగారు, ఎదురుగా టేబుల్ మీద ఇంగ్లీష్ కోవా బిళ్ళ నోరు ఉరుస్తోంది. త్వరగా కోసేయండి మరి కోవా బిళ్ళని. ఇంగ్లీష్ కోవబిళ్ళ? అదేనమ్మా, బర్త్డే కేకు. ఇదిగో చూడు గోపాలం, నేను ఇంకా పుట్టలేదు. అమ్మ కడుపులోనే ఉన్నాను. సరిగ్గా 7 గంటలకు పుడతాను. అలాగా అయితే మీరు పుట్టి క్యారమనే లోపు ఎవరైనా ఓ కమ్మని సాంగు సింగితే బాగుండు. మీరు సింగుతారేమిటి? ఎంక్వైరీ చేశానండి, ఈ సరుకు ఇన్సూర్ చేయలేదట. చేయించలేదు? ఎందుకని? మీరు అర్జెంట్ గా పంపించమన్నారట, టైం లేక చేయలేదటండి. ఏమిటి? అంతేకాదు సార్, మీ పేరునున్న షేర్లు, బ్యాంకు బ్యాలెన్స్లు, బిజినెస్లు అన్ని మరొక ఎవరి పేరునో ట్రాన్స్ఫర్ అయిపోయినట్టండి సార్. ఏమిటి మీరు అనేది? నిజం సార్, మన ఆస్తి అంతా పరాయి వాళ్ళ పాలైపోయింది. How can it be? My God.
ఏమిటండి అలా ఉన్నారు? ఏం లేదు. లేదు, ఏదో జరిగింది. నాతో చెప్పరు. అవన్నీ నీకెందుకు? నన్ను కాసేపు ఒంటరిగా వదిలిపెట్టు ప్లీజ్. దిగువన మీకోసం అంతా ఎదురు చూస్తున్నారండి. ఉంటే ఉండమను, వెళ్తే వెళ్ళమను. లక్ష్మి, for God's sake, please, please leave me alone. ఏమండి ఏమండి, నిన్ను చూస్తుంటే భయం వేస్తుందండి. ఏమైందండి అసలు? ఏమీ లేదు లేదు లేదు. చాలా వ్యాపారం నాకు లక్ష వ్యవహారాలు అవన్నీ నీతో చెప్పుకోవాలా? జరగకూడదు జరిగిపోయింది కనుక ఒక క్షణం విశ్రాంతిగా ఉన్నావు. మీరు ఏ నీతో చెప్పుకుని కన్నీరు పెట్టుకుంటే ఉద్దేశాలు లక్ష్మి. ఐఎమ్ సారీ లక్ష్మి, ఏదో ఒళ్ళు తిరిగిన ఆవేశంలో ఇన్నేళ్ల కాపురంలో నేను ఇలా కోపడ్డం మొదటిసారి, పర్హాప్స్ చివరిసారి కూడా. లక్ష్మి లక్ష్మి, కళ్ళు తుడుచుకో లక్ష్మి. కష్టాలు కన్నీళ్ళు అంటే భయం నాకు. ప్లీజ్ ప్లీజ్. లక్ష్మి, కింద గెస్ట్లకి ఏమేం కావాలో చూడు. నా వల్ల పార్టీ ఆగిపోకూడదు. ఇక నేను ఈ రాత్రికి కిందకి రాను. తలనొప్పిగా ఉంది. ఎనివే, గెస్ట్ అందరికీ మర్యాద చేసి పంపించు. వెళ్ళు లక్ష్మి, వెళ్ళు. అదేమిటమ్మా, ఇంతమంది ఇక్కడ వెయిట్ చేస్తుంటే నాన్నగారు అలా పైకి వెళ్ళారేమిటి? అదే నాన్నగారికి కొంచెం ఒంట్లో బాగాలేదు బాబు, తలనొప్పిగా ఉందన్నారు. అలాగా, అయితే డాక్టర్ని పిలుస్తాను. వద్దులే కృష్ణ, మాత్ర వేసుకుని నిద్రపోతా అన్నారు. వచ్చిన గెస్టులందరినీ మర్యాద చేసి పంపించమన్నారు. పద వెళ్దాం. అలాగేనమ్మా. ఏమండి, ఏమిటండి ఇవాళ ఇంకా లేవలేదు? అదిగో మీ రెండో పెళ్ళం కూడా పిలుస్తా ఉంది. ఏమండి లేవండి. కృష్ణ, నా శవం చితికి చేరే లోపుగా ఈ కాగితం నీ చేతికి చేరుతుందని ఆశిస్తాను. దీర్ఘ నిద్రపోతున్న మీ డాడీ కళ్ళల్లోకి ఒక్కసారి చూడు కృష్ణ. ఆ కళ్ళల్లో క్షమాపణ కనిపించడం లేదు. ఓడలు బళ్ళయ్యాయి కృష్ణ. విధి నిన్నటి వెన్నెల వెలుగుని మింగేసి చిక్కటి చీకటిని మిగిల్చింది. బంగారు గిన్నెలో ఉగ్గు పాలు తాగిన నిన్ను, వెండి గిన్నెలో పాలబువ్వ తిని పెరిగిన లతని, 7 వారాల నగలతో మహాలక్ష్మిలా కనిపించే నా లక్ష్మిని, మిమ్మల్ని రేపు నడి వీధుల్లో దరిద్రానికి బానిసలుగా చూడలేక, చూచి సహించే ధైర్యం లేక వెళ్ళిపోతున్నాను కృష్ణ. మనుషుల్ని మంచితనాన్ని నమ్మి సర్వం పోగొట్టుకున్నాను కృష్ణ. ఈ ఇల్లు ఆస్తి ఏదీ మీకు మిగలకపోవచ్చు. అంతేకాదు, అప్పుని అవమానాన్ని నీ పేరిట విల్లు రాసి మరీ వెళ్ళిపోతున్నాను. అసమర్థుడైన ఈ వెర్రిబాగుల తండ్రిని క్షమిస్తావు కదూ? నో నో, డోంట్ క్రై. కంట తడిపెట్టే కృష్ణ. కన్నీళ్ళంటే అసహ్యం నాకు. ఐ హేట్ దెమ్. నాకు లేని ధైర్యాన్ని, సహనాన్ని నీకు నిండుగా ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సంతకాలు చేసి చేసి అలసిపోయిన ఈ చేయి చేస్తున్న చివరి సంతకం. మాధవరావు. నిప్పెట్టమంది నాకు కాదు, పైపు లేదు. రేపో మాపో నాకు నిప్పు పెట్టవలసిన కృష్ణుడేగా. ఇటువంటిప్పుడే ధైర్యంగా ఉండాలి.
మీరే బెంబేరు పడిపోతే పిల్లలు ఏమైపోతారు చెప్పండి. చూసుకోండి. బాధపడుతున్నాను. ఒక అధ్యాయం ముగిసిపోయింది, ఒక చరిత్ర మార్చిపోయింది. రవి ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కదరా, లేనిపోయిన మంది మళ్ళీ ఎత్తున పడతాయి. ఉంటుంది ఇక్కడ పద పద. రే మంజు, ఎంత పెద్ద ఇల్లు కొన్నా చూడు. ఎలా ఉందా మన టేస్ట్? చాలా బాగుందమ్మా, కానీ లంకంత బంగాళా నువ్వు కొనుక్కున్నావే తప్ప మరి నాకు కొని పెట్టావమ్మా? అంతలోనే అలక. రే రే, నాకు ఉన్నంత నీది కాదు. చూడు, నేను ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నానే, అది నీ పేరు పెట్టేస్తాను. ఫ్లాట్లకి నమ్మేసి సొమ్ము చేసేసుకో. నవ్వరా నవ్వండి అమ్మా, నవ్వేయండి. నవ్వరా. ఏమిటి ఇల్లు తిరుగుతూ ఉంది, ప్రతి కాలు కడుతుకుతుంది. అయ్యా, మీరేమి అనుకోపోతే నాదో చిన్న మాట. మీ మొహం ఎప్పుడు ఇలా చెరబుర్లాడుతుంది ఏమిటో. నా మొహం నా ఇష్టం, నేను అమ్మనంతే. నా మొహం కూడా నీకెందుకు? గురునాథం, మా మంజుగాడికి నాకు 6 ఏళ్ల పరిచయం. ఇంతవరకు వాడు నవ్వగా నేను చూడలేదు. ఏమిటో ఒక్కొక్కళ్ళ మొహం అలాగే ఉంటుంది. అయ్యా, నా మొహంలో దాని ప్రార్థన కనపడడం లేదా? అర్థమైంది. ఇదిగో డబ్బు. అయ్యా, ఏదో ఉడతా భక్తిగా నేను చేసిన సహాయం వల్ల మీరు లక్షాధికారులు అయ్యారు. మీరు తాగే విస్కీ నేను అడగలేదు. అందులో కలిపే సోడా నా మొహాన్ని కొడితే మీ పేరు చెప్పుకుందేవాడిని. మరీ నీళ్లు కొట్టారు. గురునాథం, ఆశకు అంత ఉంది. మరీ ఎక్కువ మింగేమంటే పొట్ట పగిలిసి వస్తావు. ఆ మాధవరావు ఇల్లు కూడా నా పేరు రాయింతో ఇప్పుడు చూస్తాను. మీకెందుకు? ఆ బిల్డింగ్ 4 రోజుల్లో మీదయ్యేలా చూస్తాను. ఏమిటి, ఇల్లు ఖాళీ చేయాలా? అవును బాబు, నాన్నగారి బృందావనాన్ని ఒక సేటు దగ్గర తాకట్టు పెట్టి 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చారు. ఆ సేటు ఒక పెద్ద కేటు. ఆ కేటు వాడు అడ్వకేటు కలిసి నేను ఎంత బ్రతిమాలన్నా వినిపించుకోకుండా 2 రోజుల్లో ఇంటిని జప్తు చేయబోతున్నారు. గురునాథం గారు, అన్నీ మా నుంచి దూరం అయిపోయినా సరే ఈ ఇల్లు మాత్రం నాన్నగారి జ్ఞాపక చిహ్నంగా నిలిచిపోవాలి. ఇల్లు జప్తులో ఉందన్న విషయం అమ్మకు మాత్రం తెలియనీకండి. చనిపోయిన మా నాన్నగారిని ఈ ఇంట్లో చూసుకుంటోంది ఆవిడ. ఇప్పుడు ఈ జప్తు ఆపడానికి ఏదైనా మార్గం ఉందా గురునాథం గారు? లేదు బాబు, వాడు చాలా మొండివాడు. ఏదైనా 2-3 లక్షల రూపాయలు ఇవ్వగలిగితే కొంతకాలం పాటు ఆపు చేయవచ్చునని నేను అనుకుంటున్నాను. అయినా అంత డబ్బు మీ దగ్గర ఎక్కడుంది పాపం? తెస్తాను. నాకు ప్రాణం ఇచ్చే స్నేహితులున్నారు. 2 లక్షలు తేవటం నాకు సమస్య కాదు. ఏమిటి, 2 లక్షలు కావాలా? బాగుంది బ్రదర్, 2 రూపాయలు అడిగినట్టు అడిగావు. కావాలంటే ఇల్లు మీ పేరున తాకట్టు పెట్టాను. ఇల్లు సత్తే పరాయి వారి చేతిలో పడకుండా నిలుపుకోవాలి. ప్లీజ్. సారీ, స్నేహం వరకేరా బ్రదర్. ముందు కావాలా ఓ పెగ్గు పోస్తాను తాగు. ఫుడ్ కావాలా మాతో పాటు తిను. అంతేగాని స్నేహంలో డబ్బు అప్పు అనే మాటలు వాడకూడదు. అది నా ప్రిన్సిపల్. వేణు, నువ్వేమైనా ఏర్పాటు చేయగలవా? నేనా? పోరా, ఆనాడు ఒళ్ళు పై తెలియకుండా ఖర్చు పెట్టుకోవడం దేనికి, ఈనాడు చెయ్యి చాచి అడుక్కోవడం దేనికి? నేను ఒళ్ళుపై తెలియకుండా ఖర్చు పెట్టింది మీకోసం రా. నేను నీ వ్యసనానికి బలైపోయాను. రే, ఆ రోజున నేను ఇచ్చిన విస్కీకి బదులుగా రక్తం ఇస్తానన్న నోరేరా ఇది? ఇవ్వు రక్తం. అవును, ఎస్, కార్లు బంగ్లాలు అన్నీ ఉన్నాయి. దట్ ఈస్ ట్రూ. అంత మాత్రాన అడ్డమైన వాళ్లకు దాన ధర్మాలు చేసి మేము కూడా నీళ్ళ నడి రోడ్డున పడాలా? ఆ రోజు నేను నీ వెంట పడితే నో అన్నావు. ఇప్పుడు అవసరానికి నన్ను ఒక టాయ్లా వాడుకోవాలనుకుంటున్నావా? ఎవరు జారితే ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. నిన్ను దానం చేయమని అడగటం లేదు, అప్పుగా ఇమ్మంటున్నాను. నో, కుదరదు. వేరే ఇల్లు చూసుకో. నాకు మ్యాచ్ సెటిల్ అయింది. ఈ రోజే ఎంగేజ్మెంట్. వాళ్ళు వచ్చే టైంకి నువ్వు ఇలా నా పక్కన ఉంటే నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. నీ కథల నీ బుద్ధి నాకు అర్థమైంది. రాధ, ఈ లోకంలో స్నేహాలు ప్రేమలు డబ్బుకు లోబడి ఉంటాయని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నిన్నటి వరకు నన్ను చూడగానే ఆప్యాయంగా ఎదురొచ్చే ప్రతివాడు ఈ రోజు నన్ను చూడగానే మొహం చాటేస్తున్నాడు. ఇక్కడ నిన్ను చూడగానే నా ప్రాణం లేచొచ్చింది రాధ. నా పరిస్థితికి సానుభూతి చూపే మనిషి ఎదురైందని ఎంతో ఆనందంగా ఉంది. ఎవరు? ఇదిగో కృష్ణ, అనిపించిన ఉంగరం. అరే, బస్ వస్తుంది, నేను వస్తాను.